హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అంటూ నిత్యం భక్తి ప్రపత్తులతో ఓలలాడే జనం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు. బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి భక్తి భావంతో తేలియాడే జనం ఇక్కడ ఉంటారు. ఇంతకీ అదేం ప్రాంతం అనుకుంటున్నారా? ఇదే ఇస్కాన్ టెంపుల్. అత్తాపూర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. ఇక్కడ ఈ ఆలయ విశేషాలేంటో అడిగి తెలుసుకుందాం. ఇస్కాన్ అంటే కృష్ణుడి ఆలయాలుగానే మనందరికీ తెలుసు. అయితే అసలైన ఇస్కాన్ అంటే ఏంటి? కృష్ణ తత్వాన్ని వ్యాప్తి చేస్తున్న ఈ ఇస్కాన్ ఆలయాల గురించి, ఇక్కడ ఉండే నియమాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ డీటెయిల్స్ అన్ని మనకి చెప్పడానికి ఈరోజు ఇక్కడ అత్తాపూర్లోని ఇస్కాన్ ఆలయం మేనేజర్ మనతో పాటు ఉన్నారు, సచినందన్ హరిదాస్ గారు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరిదాస్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే ఇస్కాన్ టెంపుల్ ముఖ్య ఉద్దేశం ఏమంటారండి? అసలు అంటే హరే కృష్ణ ఉద్యమం అని అంటారు కదా, అసలు దీన్ని ఏంటంటారు? అవునండి, మీరు చెప్పింది కరెక్టే. ఇస్కాన్ అన్న హరే కృష్ణ ఉద్యమం అన్న ఒకటే. ఇస్కాన్ సంస్థ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు 1965వ సంవత్సరంలో అమెరికాలో స్థాపించారు. ఆయన స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క హరినామ సంకీర్తనం, హరే కృష్ణ మహామంత్రాన్ని ఈ కలియుగంలో జపించడం ద్వారా, కీర్తించడం ద్వారా మోక్షం పొందవచ్చు. ఇది కలియుగ మార్గం ఇది. కాబట్టి ఈ యొక్క మహామంత్రాన్ని ప్రచారం చేయడానికి ఆయన యొక్క సంస్థను స్థాపించారు. ఆయన మీరు చూసినట్టయితే 1965 నుంచి 1977 వరకు 12 సంవత్సరాలు ఆయన ప్రపంచవ్యాప్తంగా 14 సార్లు ఆయన ప్రయాణించి 108 గుళ్ళను ఆయన ఇస్కాన్ గుళ్ళను స్థాపించారు. సో ఇస్కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రజలందరికీ చేరవేయడం, గీతా భాగవత గ్రంథాల యొక్క సందేశాన్ని అందరికీ తెలియచేయడం. కాబట్టి ఇస్కాన్ అంటే హరే కృష్ణ ఉద్యమం. హరే కృష్ణ ఉద్యమం ఉన్న ఇస్కాన్. ప్రభుపాదుల వారే స్వయంగా ఈ యొక్క ఇస్కాన్ని హరే కృష్ణ ఉద్యమం అని ఆయన వర్ణించారు. అంటే హరిదాస్ గారు, ఇప్పుడు వరల్డ్ వైడ్గా కూడా ఇస్కాన్ అనేది ఇప్పుడు బాగా తొందరగా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్న కమ్యూనిటీ అనుకోవచ్చు. అసలు దీని ముఖ్య ప్రయారిటీ ఏంటండి? సో ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా స్వామి ప్రభుపాదుల వారే ఆయన అప్పట్లోనే 50 సంవత్సరాల క్రితం 108 గుళ్ళను ఆయన స్థాపించారు. 10,000కు పైగా మంది శిష్యులను అమెరికా, యూరప్ ఆయా దేశాల్లో ఆయన ప్రచారం చేసి 10,000కు పైగా శిష్యులను ఆయన తయారు చేసి తన యొక్క ఈ యొక్క సంస్థను నడిపించాలని ఆయన కోరారు. సో ఆ విధంగా ప్రపంచం మొత్తం మీద ఎన్నో దేశాల్లో ఈ యొక్క ప్రచారం జరిగింది. కృష్ణతత్వం, కృష్ణ చైతన్యం యొక్క ప్రచారం జరిగింది. సో ఆ విధంగా ఇప్పుడు సుమారు 1000కి పైగా దేవాలయాలు ప్రపంచం మొత్తం మీద ఉన్నాయి. భారతదేశంలో అయితే 300కు పైగా దేవాలయాలు ఉన్నాయి. అది కాకుండా ఇంకా చిన్న చిన్న కేంద్రాలు, ఎన్నో వేల కేంద్రాలు ఉన్నాయి. ముఖ్య ఉద్దేశం ఇదే. మనం భగవంతునితో సంబంధం మనం పెంచుకోవాలి, ఆధ్యాత్మికంగా జీవించాలి, మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన మనం పెంచుకోవాలి. జీవిత లక్ష్యం పరమాత్మని మనం తెలుసుకోవడం, ఆయనతో మనం సత్సంబంధాన్ని పెంచుకోవడం. సో ఆ విధంగానే మనకు అసలైన సుఖం, శాంతి అనేది మనకు లభిస్తుంది. ఆధ్యాత్మికతలోనే ఉంది. అది తెలియచేయడమే ఇస్కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. హరిదాస్ గారు, ముఖ్యంగా ఒక ఇస్కాన్లో ఉండే డివోటీకి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు ఏంటంటారు? అసలు ఇక్కడ నియమాలు ఏ విధంగా ఉంటాయి? మంచి ప్రశ్న అండి. సో మేము పాటించేది భగవద్గీత, భాగవతం యొక్క సందేశాలే. సో మనిషి పుట్టినందుకు మనిషికి ఒక జీవిత లక్ష్యం అంటూ ఉంటుంది. అఫ్కోర్స్ మనం చదువుకోవడం, జాబ్ తెచ్చుకోవడం, ఒక కుటుంబంలో ఒక కుటుంబాన్ని మనం పెంచి పోషించడం. సో ఇది మనం ఒక బాహ్య రకంగా, లౌకికంగా ఇది మన ధర్మం. కానీ ఆధ్యాత్మికంగా భగవద్గీత, భాగవతం ఏం చెప్తున్నాయంటే మనం ఈ శరీరం కాదు, మన ఆత్మ. సో ఈ ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఆ పరమాత్మకు మనకున్న సంబంధం ఏంటి. సో ఇది తెలుసుకున్నవాడే అసలైన మనిషి అని మనకు శాస్త్రం చెప్తుంది. మనిషి జన్మ వచ్చింది, కానీ మనిషి జన్మకు వచ్చినందుకు మనం ఏం తెలుసుకోవాలి, ఏం సాధించాలి అనేది మనకు శాస్త్రం చెప్తుంది. అలా సాధించినప్పుడే ఈ మనిషి జన్మకు సార్థకం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం మనిషిలాగా మనం ప్రవర్తించాలి. ఆ మనిషిలాగా ప్రవర్తిస్తూ మనం దైవ చింతనతో ఆధ్యాత్మికంగా ఎదగాలి. సో దానికి మనకు శాస్త్రం ఎన్నో మనకు నియమ నిబంధనలు, ఎన్నో మనకు పద్ధతులు ఇచ్చింది. సో ఇస్కాన్లో మేము అవన్నీ పాటిస్తూ ఉంటాము. ముఖ్యంగా మేము ఒక శుద్ధ విచారంతో ఉంటాము. మనసును ఎప్పుడు శుద్ధంగా ఉంచుతూ, అదేవిధంగా బాహ్యంగా ఈ శరీరాన్ని కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుతూ
మనం ఎందుకంటే భగవత్ కార్యంలో ఉన్నప్పుడు మనం శుద్ధత, పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. సో పరిశుభ్రత, అదేవిధంగా ఏ జీవి అందు కూడా మనము హింస అనేది లేకుండా ప్రతి జీవిని మనం ప్రేమిస్తూ, ప్రతి జీవిని మనం భగవంతుని యొక్క అంశగా చూస్తూ భగవత్ ప్రేమను మనం పంచాలి. సో ఇలా ఎన్నో గుణాలు మనకు శాస్త్రంలో ఉన్నాయి. ముఖ్యంగా మనం చెడు నుండి, వ్యసనాల నుండి దూరంగా ఉండటం, భగవత్ చింతనలో మనం ఎప్పుడూ ఉండటం, తద్వారా 10 మందికి మనం సహాయం చేయడం, ఆధ్యాత్మికంగా వాళ్ళను కూడా భగవత్ మార్గంలో తీసుకువెళ్ళడం అనేది మేము చేస్తూ ఉంటాము. సో ఇలా శాస్త్ర ప్రకారం మనం ఆ మంచి గుణాలను పెంచుకుంటూ మనం జీవిస్తూ ఉండాలి. హరిదాస్ గారు, ఇప్పుడు ముఖ్యంగా చూస్తే ఈ ఇస్కాన్ టెంపుల్స్లో ముఖ్య ఉద్దేశం భాగవతం, భగవద్గీత రెండింటిని వ్యాప్తి చెందించడం. ఇప్పుడు ఈ రెండింటిలో కూడా రెండు వేరు వేరు జోనర్ల కింద ఉంటుంది అంటే ఇప్పుడు భాగవతం అంటే శ్రీకృష్ణుని లీలలను నెమరు వేసుకోవడం, లేదంటే మొత్తం శ్రీకృష్ణుని చరిత్రకి సంబంధించి మొత్తం ఉంటుంది. అదే భగవద్గీత అయితే మొత్తం సర్వం దేవుడికి అర్పించేసి మన కర్మల్ని, మొత్తం మనకున్న కర్మల్ని మనం అనుసరించడం. ఈ రెండు వేరు వేరు ఉన్నప్పుడు ముఖ్యంగా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇస్కాన్? సో ముఖ్యంగా భక్తులకు ఎంతో ప్రియమైంది భాగవతం. వింటే భాగవతం వినాలి అని అనేవారు వెనకటికి. ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలంటే భగవద్గీతకు భాగవతానికి సందేశంలో పెద్ద తేడా ఏమీ లేదు. భగవద్గీత వచ్చేసి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పింది, మాట్లాడింది భగవద్గీత. భాగవతం ఏంటంటే శ్రీకృష్ణుని గురించి వర్ణించేది. కృష్ణుని యొక్క అవతారాలు, విష్ణుమూర్తి యొక్క అవతారాల గురించి వర్ణించబడింది భాగవతం. సో భగవద్గీత కృష్ణుడు చెప్పింది. కృష్ణుడు ఏం చెప్పాడు? సర్వధర్మాన పరిత్యజ్య మామైకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నా యందు శరణాగతి పొందు, నాకు నమస్కరించు, నన్ను పూజించు, తద్వారా నీవు ఆధ్యాత్మిక ప్రపంచానికి, వైకుంఠానికి నువ్వు చేరుకోగలవు అని ఆయన చెప్పాడు. భాగవతం ఏంటంటే అది కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది తన భక్తులు ఏ విధంగా భగవంతుని యందు భక్తి చేశారు అది వర్ణించేది భాగవతం. సో ప్రాక్టికల్గా మనం చూడవచ్చు భాగవతంలో గొప్ప గొప్ప భక్తులు, ప్రహ్లాదుడు కానీ, ధ్రువుడు కానీ, పాండవులు కానీ, వ్యాసదేవుడు కానీ, నారదముని కానీ, సో వీళ్ళందరి కథలు మనం భాగవతంలో వింటూ ఉంటాం. సో వీళ్ళందరూ భగవంతుని యందు ఎంత భక్తితో వాళ్ళు తమ జీవితాన్ని గడిపారు, సంపూర్ణంగా భగవంతుని యందు శరణాగతి పొంది ఎలా భక్తి వాళ్ళు పాటించారు అనేది మనకు భాగవతం చెప్తుంది. సో భాగవతం అనేది ప్రాక్టికల్ అన్నమాట. సో అది చదివి, అది విని మన జీవితంలో కూడా మనం కొంతవరకైనా మనం అది పాటించవచ్చు. హరిదాస్ గారు, ఇప్పుడు ముఖ్యంగా మనకి శైవతత్వం, వైష్ణవతత్వం, శక్తితత్వం ఈ మూడు అనేవి మన హిందుత్వంలో ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్పుడు కృష్ణతత్వం అనేది దీనికి వేరుగా ఉంటుందా, లేదంటే వాటిలో ఒక భాగంగానే ఉంటుందా? సో కృష్ణతత్వం అన్న, వైష్ణవతత్వం అన్న రెండు ఒకటే. మనకు శైవతత్వం ఉంది, వైష్ణవతత్వం ఉంది, శక్తితత్వం ఉంది. అండ్ ఇంకా రెండు కూడా ఉన్నాయి. అది సూర్యుని పూజించే వాళ్ళు సూర్య ఉపాసకులు ఉంటారు, మళ్ళీ గణపతిని పూజించే వాళ్ళు గణపతి ఉపాసకులు అని పంచోపాసన 5 రకాలుగా ఉంటాయి. సో కృష్ణతత్వం అనేది వైష్ణవతత్వమే. ఎందుకంటే వైష్ణవులు అంటే విష్ణుమూర్తి యొక్క భక్తులు. విష్ణుమూర్తి అన్న, కృష్ణుడు అన్న రెండు ఒకటే, అవతారాలే, రెండిట్లో పెద్ద తేడా ఏమీ లేదు. కాకపోతే వాళ్ళ యొక్క గుణాలు వేరుగా ఉంటాయి. విష్ణుమూర్తి యొక్క క్వాలిటీస్ ఒక రకంగా ఉంటాయి, కృష్ణుడి యొక్క లీలలు కానీ, ఆయన యొక్క గుణాలు కానీ ఇంకో రకంగా ఉంటాయి. అది జస్ట్ అవతారాలు మాత్రమే. కాబట్టి ఇద్దరు విష్ణుమూర్తి భక్తులైనా, కృష్ణుని యొక్క భక్తులైనా వైష్ణవులే. వైష్ణవతత్వం అన్నా, కృష్ణతత్వం అన్నా సుమారుగా ఒకటే. కానీ కృష్ణతత్వంలో మనం కృష్ణుని వైపు ఎక్కువగా మనం ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి కృష్ణతత్వం అని అంటాము. కాకపోతే రెండు కూడా వైష్ణవతత్వాలే. హరిదాస్ గారు, ముఖ్యంగా ఇప్పుడు ఇస్కాన్ ఆలయాల గురించి చూసుకుంటే ఆలయాల నిర్మాణం వేరుగా ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రాంతానికి సంబంధించి నిర్మాణ శైలి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇదేంటంటే ప్రాంతానికి అతీతంగా విభిన్నంగా ఉంటాయి ఇస్కాన్ ఆలయాలు. అసలు దీనికంటూ వేరే ఏమైనా సెపరేట్ రీజన్ ఉంటుందా ఇస్కాన్ వాళ్ళ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి, టెంపుల్ కన్స్ట్రక్షన్? సో మందిర నిర్మాణాన్ని చూస్తే మనము భారతదేశంలో కూడా రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా ఆ కట్టే శైలి అనేది ఉంటుంది. ఇప్పుడు నార్త్ ఇండియాలో చూస్తే ఒక రకంగా ఉంటుంది, అదే మనకు సౌత్ ఇండియాలో చూస్తే ఒక రకంగా ఉంటుంది. సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో కూడా మనము కేరళ సైడ్ వెళ్తే అదొక రకంగా ఉంటుంది. సో ఇవన్నీ మనం శాస్త్రంలో మనం గమనించవచ్చు. వేదాలు సముద్రం లాంటివి. సముద్రం అంటే ఎంతో పెద్దది, అందులో ఎంతో జ్ఞానం ఉంటుంది. సో ఆలయాలు కట్టే శైలిలో కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయి, రకరకాల ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. సో అవన్నీ శాస్త్రీయమైనవే. ఉత్తర భారతదేశంలో నగారా శైలి వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం రీసెంట్గా అయోధ్య రామ మందిరం చూస్తే అది నగారా శైలిలో కట్టారు.
మన దక్షిణ భారతదేశంలో ద్రవిడియన్ స్టైల్లో మనం టెంపుల్స్ కడుతూ ఉంటాం. సో అవన్నీ శాస్త్రీయమే, శాస్త్ర ప్రమాణమే. అది ఇస్కాన్ మందిరాలు కూడా ఆయా లోకల్ రీజియన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఆ కల్చర్ని బట్టి కూడా ఇస్కాన్ టెంపుల్స్ కూడా ఆయా విధంగా కట్టబడతాయి. లైక్ బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ మన సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. కేరళ వెళ్తే మీరు ఇస్కాన్ టెంపుల్స్ కేరళ స్టైల్లో కూడా మీరు చూడవచ్చు. తిరుపతి ఇస్కాన్ టెంపుల్ అది మన సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. నార్త్ ఇండియాలోకి వెళ్తే ఇస్కాన్ టెంపుల్స్ నార్త్ ఇండియన్ ఆర్కిటెక్చర్స్లో ఉంటాయి. సో ఇవన్నీ శాస్త్ర ప్రమాణమే, వేదాల్లో ఉన్నవి ఇవి. సో దీనికి ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. కొన్ని చోట్ల ధ్వజస్తంభం ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. సో ఇవన్నీ శాస్త్ర ప్రమాణమే. శాస్త్రంలో ఏ విధంగా ఏ శైలిలో ఎలా ఉందో అలా కట్టబడతాయి. ముఖ్యంగా మందిరం యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుని యొక్క సేవ, నియమ నిబంధనలతో చేయాలి, భగవంతుని ప్రేమతోటి ఆరాధించాలి. సో అది ఎక్కడ జరిగినా సరే అది ఒక మందిరమే, అది మందిరం అవుతుంది. కానీ ఈ శైలి ఏదైతే ఉందో మనకు శాస్త్ర ప్రమాణమే, దాని ప్రకారమే ఆయా లొకేషన్స్లో అలా కట్టబడి ఉంది. హరిదాస్ గారు, ముఖ్యంగా ఇప్పుడు కృష్ణ తత్వాన్ని ప్రబోధిస్తున్న దానికి కృష్ణుడి ఇప్పుడు ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు ఉడిపి కానీ మధుర కానీ, ఈ ఆలయాల్లో ఈ ఇస్కాన్ వాళ్ళ పార్టిసిపేషన్ ఎంతవరకు ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఇస్కాన్ యొక్క భక్తులు ఈ యొక్క పుణ్యక్షేత్రాలు మేము దర్శిస్తాము. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కానీ లేదా మార్చ్, ఫిబ్రవరి నెలలో ఎప్పుడు సమయం దొరికినా సరే, సమ్మర్ హాలిడేస్లో అయినా సరే మేము మా భక్తులందరితో కలిసి మేము పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉంటాము. జగన్నాథపురి కానీ, ఉడిపి కానీ, తిరుపతి కానీ, ద్వారకా కానీ, రామేశ్వరం కానీ, శ్రీరంగం. సో అలా అన్ని చోట్ల మేము దర్శనం చేసుకుంటూ ఉంటాము, యాత్ర చేస్తూ ఉంటాము. వేలాది మంది భక్తులు ఇందులో జాయిన్ అవుతూ ఉంటారు. సో తప్పకుండా ఎన్నో వేల సంవత్సరాల నుంచి అక్కడ భగవంతుడు పూజలు అందుకుంటున్నాడు. ఎంతో శక్తివంతమైన ప్రదేశాలు అవి కూడా. సో మేము వెళ్తాము, అక్కడ కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు తీసుకుంటాము. సో ఏ విభేదాలు అంటే ఏమీ ఉండవు. మేము కూడా భక్తులమే, కృష్ణుడి యొక్క భక్తులమే. అక్కడ ఉన్నది కూడా కృష్ణుడే, విష్ణుమూర్తే. సో మేము వెళ్తాము, దర్శనం చేసుకుంటాము, భగవంతుని యొక్క కృపకు పాత్రలు అవుతాము. హరిదాస్ గారు, ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇస్కాన్ అనగానే సేవా కార్యక్రమాలు ఎక్కువ గుర్తొస్తాయి. గోసేవ కానీ, లేదంటే అన్నదానం కానీ, ఇలాంటివన్నీ. మరి ఇవి మాత్రమే కాకుండా, సేవా కార్యక్రమాలు మాత్రమే కాకుండా ధర్మ సంస్థాపనకు సంబంధించి ఏ కార్యక్రమాలు అంటూ చేపడుతుందో ఇస్కాన్? మంచి ప్రశ్న అండి. యాక్చువల్లీ ధర్మం అంటే భగవంతుని యొక్క సేవకునిగా ఉండడం అనేది నిజమైన ధర్మం. ధర్మం అంటే మన నిజమైన అస్తిత్వం ఏంటి అంటే మనం ఎవరము, మన అస్తిత్వం ఏంటి, మన పొజిషన్ ఏంటి అంటే ఆత్మ యొక్క నిజమైన స్థానం ఏంటంటే భగవంతుని యొక్క సేవకునిగా ఉండడమే నిజమైన స్థానం. ఎలాగైతే చక్కెరకు ఒక ధర్మం అదేంటంటే తీయగా ఉంటాం. చక్కెర ఉప్పుగా ఉంటే అది చక్కెర అనం మనం. చక్కెర తీయగా ఉంటేనే చక్కెర అంటాం. అదేవిధంగా ఉప్పు ఒక ధర్మం ఏంటంటే ఆ యొక్క గుణం, ఆ ఉప్పు గుణాన్ని చూపించడం. అది తీయగా ఉంటే అది ఉప్పు అనం మనం. అదేవిధంగా ఆత్మ యొక్క ధర్మం ఏంటంటే భగవంతుని యొక్క సేవకునిగా ఉండటం. కాబట్టి మేము ఇస్కాన్ ద్వారా చేసే అన్ని కార్యక్రమాలు భగవంతుని సేవ అనుకునే మేము చేస్తూ ఉంటాము. అన్నదానం కానీ, లేదా భగవద్గీతను బోధించడం కానీ, గోసేవ కానీ, ఇవన్నీ భగవంతునితో సంబంధమై ఏదో ఒక రకంగా కనెక్ట్ అయి ఉన్నవే. సో ఇవన్నీ కూడా భగవంతుని సేవగానే మేము భావిస్తూ ఉంటాము. ధర్మపరంగా మీరు కోర్ యాక్టివిటీస్ చూసినట్టయితే మేము భగవద్గీత మీద బాగా అధ్యయనం చేసి ఎక్కువ మేము స్ట్రెస్ చేస్తూ ఉంటాము. భగవద్గీత అందరూ చదవాలి. ఈ యొక్క భగవద్గీత వితరణ కూడా మేము చేస్తూ ఉంటాము. అందరూ భగవద్గీత చదవాలి, ప్రతి ఒక్కరి దగ్గర భగవద్గీత ఉండాలి. కనీసం ఒక్క శ్లోకమైనా సరే ప్రతి ఒక్కరూ భగవద్గీత నేర్చుకోవాలి, ప్రతిరోజు చదవాలి అని చెప్పి మేము చెప్తూ ఉంటాము. ఇస్కాన్ గుళ్ళో కూడా భగవద్గీత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మేము కూడా బయటికి వెళ్ళి ఫ్రీగా భగవద్గీత మేము పంచుతూ ఉంటాము, భగవద్గీత ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాము. సో ఇది ధర్మ పరిరక్షణనే. భగవంతుని పూజిస్తూ ఉన్నాము అంటే ఆ యొక్క భగవద్ ధర్మాన్ని మనం కాపాడుతున్నాము, ఆచరిస్తున్నాము, కాపాడుతున్నాము, ప్రచారం కూడా చేస్తున్నాము. సో ఇది ధర్మ పరిరక్షణనే అవుతుంది. హరిదాస్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఇస్కాన్ అంటే రాధాకృష్ణుల విగ్రహాలు అంతవరకు ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. కానీ మనం ఆలయంలో చూసుకున్నట్టయితే పూరిలోని జగన్నాథ స్వామి ఆ విగ్రహాలు కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. అంటే పూరికి దీనికి ఏమైనా రిలేటెడ్ ఉందా? అదే కాకుండా ఇప్పుడు మనకి ఇస్కాన్లో కూడా రథయాత్ర చేస్తున్నారు, ఇస్కాన్ ఆలయాలకి సంబంధించి కూడా. సో పూరిలో మొన్నే జరిగింది రథయాత్ర, దానికి దీనికి ఏమైనా లింక్ ఉందంటారు? అవునండి, ఉంది, తప్పకుండా ఉంది. జగన్నాథుడు అంటే కృష్ణుడే. జగన్నాథ అంటే కృష్ణుడు, బలదేవ అంటే బలరాముడు, కృష్ణుడి యొక్క అన్న. సుభద్ర అంటే కృష్ణుడు బలరాముల యొక్క చెల్లెలు.
సో అది కృష్ణుడే కాబట్టి మేము తప్పకుండా పూజిస్తాము. ఇన్ఫ్యాక్ట్ మా యొక్క పరంపరలో శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణుడి యొక్క అవతారమే. ఆయన 18 సంవత్సరాలు చివరి 18 సంవత్సరాలు ఎక్కడికి వెళ్లకుండా జగన్నాథపురిలోనే ఉంటూ జగన్నాథ స్వామిని సేవిస్తూ ఉండేవారు ఆయన. సో జగన్నాథ స్వామి ఒక గొప్ప రూపం అది. ఆయన తన భక్తులను ఎప్పుడు కలవాలా అంటూ పెద్ద కళ్ళతో పెద్ద చేతులతో ఆయన ఎప్పుడు ఆలింగనం ఎప్పుడు చేసుకోవాలా మా భక్తులను అని వేచి చూస్తూ ఉంటారు. ఆయన కృష్ణుడే. సో కాబట్టి మేము పూజిస్తూ ఉంటాం జగన్నాథ స్వామిని. ఇస్కాన్ ఆలయాల్లో జగన్నాథ స్వామి విగ్రహాలు ఆల్మోస్ట్ ప్రతి ఆలయంలో ఉంటాయి. ప్రతి ఇస్కాన్ ఆలయంలో జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది. ఇది స్వామి ప్రభుపాద వారే 1960 కాలంలో అమెరికాలో ఆయన ఈ జగన్నాథ రథయాత్రను ప్రారంభించారు. తద్వారా ప్రపంచం మొత్తంలో ఇస్కాన్ గుళ్ళు కూడా ఈ రథయాత్రను పాటిస్తున్నాయి. కృష్ణుడే కాబట్టి మేము కృష్ణ భక్తులమే కాబట్టి కృష్ణుని పూజిస్తూ ఉంటాం కాబట్టి జగన్నాథ స్వామి రథయాత్ర మేము జరుపుకుంటాము. సో అందులో ఎలాంటి సందేహం లేదు. ఇస్కాన్ అత్తాపూర్లో కూడా మేము జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటాము. సో ఈ జగన్నాథ స్వామి రథయాత్ర వచ్చేసి మన ఇస్కాన్ అత్తాపూర్లో 13 జూలై 2024 శనివారం ఆ రోజున మేము నిర్వహిస్తున్నాం. మధ్యాహ్నం భగవంతునికి పూజా కార్యక్రమాలు అది చేసి భగవంతుని రథం అయితే తీసుకొచ్చి అక్కడ కూడా పూజ చేసి తర్వాత భక్తులందరికీ వెసులుబాటు కల్పించి రథం లాగేట్టుగా వెసులుబాటు కల్పించి ఆ విధంగా మేము స్టార్ట్ చేస్తూ ఉంటాం. సుమారు ఇది ఒక 3-4 కిలోమీటర్లు ఈ రథయాత్ర జరుగుతుంది. ఎండింగ్ ప్రోగ్రామ్ సామభూపాల్ రెడ్డి గార్డెన్స్ 175 పిల్లర్ అత్తాపూర్లో మేము అక్కడ ఎండింగ్ ప్రోగ్రాంలో డిఫరెంట్ భజన్స్ కీర్తన్స్ అదేవిధంగా జగన్నాథ స్వామికి చప్పన్ భోగ్ ఒక 300-400 వెరైటీస్ నైవేద్యాలు సమర్పించి అందరికీ దర్శనాన్ని కల్పించి అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ ఈ విధంగా మేము ప్లాన్ చేస్తాము. యాక్చువల్లీ ఇది ఒక గొప్ప పండుగ అండి. ఎందుకంటే ఎవరైతే గుడికి రారో లేదా రాలేరో సో వాళ్ళకు తన యొక్క కృపను అందించడానికి స్వామే బయటికి వచ్చి నేను వస్తున్నాను నా దర్శనం చేసుకోండి నేను మీ అందరికీ కృప అందించడానికి నేను వస్తున్నానని చెప్పి భగవంతుడే స్వయంగా బయటకు వచ్చి అందరికీ తన యొక్క దర్శనాన్ని కల్పిస్తూ ఉంటాడు. ఇది ఒక అద్భుతమైన పండుగ. మనం ఏ గుళ్ళో చూసినా సరే ఇలా మూల విగ్రహం బయటికి వచ్చి అందరికీ దర్శనం ఇవ్వడం అనేది ఎక్కడా లేదు. ఉత్సవమూర్తులు వస్తాయి బయటికి, కానీ మూల విగ్రహం బయటికి వచ్చి అందరికీ దర్శనం ఇవ్వడం అనేది ఎక్కడా జరగదు. ఓన్లీ జగన్నాథ స్వామి రథయాత్రలో మాత్రమే జరుగుతుంది. ఇది ఒక గొప్ప పండుగ. మీరు ఎక్కడున్నా సరే ఎక్కడ ఈ పండుగ జరుగుతున్నా సరే రథయాత్ర తప్పకుండా దర్శించండి. జగన్నాథ స్వామి దర్శనం మాత్రమే, ఆయన స్వామిని రథం పైన దర్శనం చేసుకున్న మాత్రాన మనిషికి మోక్షం లభిస్తుంది. ఆ రథాన్ని ముట్టుకున్న రథాన్ని లాగిన జగన్నాథ స్వామికి నమస్కరించిన ఆ రథం పైన ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి చేసినా సరే మనిషికి మోక్షం లభిస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది. సో తప్పకుండా ఈ పండుగలో పార్టిసిపేట్ అవ్వండి. సో ఈ నెల 13న జరగబోయే జగన్నాథుడి రథయాత్ర విజయవంతంగా పూర్తవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సచిన్. ధన్యవాదం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ.